కుమారుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నావా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అయినా నీకింత ధైర్యం ఎలా వచ్చింది ఈ పెళ్లి వద్దనడానికి? కర్ణుడి కంటే గొప్పవాడు నీకు సమస్త సూత సమాజంలో ఎవరు దొరుకుతారు చెప్పు? కర్ణుడు అద్వితీయుడు, దివ్యమైన పురుషుడు. నాకది తెలుసమ్మా. నేను కర్ణుడిని తిరస్కరించట్లేదు. నా సౌభాగ్య ద్వారాలని మూసేస్తున్నాను. నాకది తెలుసు. నీకు ఈ విషయం తెలిసినప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి వృషాలి? నీకు తెలుసా నువ్వే కర్ణుడికి రక్షణ అని? అయినా నీకు తెలుసా కర్ణుడు ఏం చేయదలుచుకున్నాడు? నేను కనుక తనకి ఈ వివాహం అనే బంధనాన్ని వేసి ఉండకపోతే నా కర్ణుడికి ఎలాంటి కష్టం కలుగుతుందో నీకు తెలియదు వృషాలి. కానీ అమ్మా, నేను కర్ణుడికి అడ్డంకిని కాలేను. ఇది చాలా తప్పు. నేను తన జీవితానికి ఎప్పటికీ అడ్డంకిని కాలేను. అది చాలా పాపం. మిమ్మల్ని నేను క్షమాపణ కోరుతున్నానమ్మా. నేను నీ కోసం జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాను కర్ణ. వెళ్ళు, నీ లక్ష్యాన్ని ఛేదించు. ఎక్కడికి వెళ్తున్నావు? హస్తినాపురం రాజసభకి మాటలతో లక్ష్యాన్ని ఛేదించడానికి వెళ్తున్నాను. సిద్ధాంతాలను వ్యతిరేకించడమే నా లక్ష్యం. రాకుమారా, రాజ్యాన్ని నడిపించడానికి నీతి అలాగే సిద్ధాంతాలు తెలియడం అవసరం. పైగా వాటి గురించి తెలుసుకోవడం రాకుమారుల కర్తవ్యం కుమారా. కానీ పితామహ, సూతుల దుఃఖాన్ని చూసి నేను చలించిపోయాను. కొందరు సూతుల దుఃఖాన్ని చూసి మీ హృదయంలో దయ పుట్టుకొచ్చింది. అది తెలిసి నాకు సంతోషం కలిగింది. కానీ కొందరు సూతుల కోసం మీరు 2 రాజ్యాల ప్రజల్ని యుద్ధమని అగ్నిలోకి తోసెయ్యకూడదు. మీరు చేసిన ఈ పని యుద్ధ సంకటాన్ని ఉత్పన్నం చేసింది. అందుకని మీకు శిక్ష తప్పక పడుతుంది. మహామహిమాన్విత,
కానీ రాకుమారుడు దుర్యోధనుడు ప్రజల్ని రక్షించేందుకు రాకుమారుడి కర్తవ్యాన్ని పాటించాడు కదా మహామహిమాన్విత. అయితే ఈ విషయంగా తనకి పురస్కారం ఇవ్వాలి కదా. కానీ ఈ సమయంలో న్యాయం కూడా చెయ్యాలి కదా. మహారాజా, నేను మీకు విన్నవించుకుంటున్నాను, మీరే న్యాయం చెయ్యండి. కానీ తాతగారు, దుర్యోధనుడికి గురుకుల దీక్ష ఇంకా పూర్తి కానేలేదు. తననసలు మనం ఏ విధంగా శిక్షించగలం? శిక్ష అనేది కూడా శిక్షణలో ఒక భాగంగా భావిస్తారు. ఓ రాజకుమారుడిని సామాన్య అపరాధితో సమానంగా రాజసభలో నిలబెట్టాల్సి వచ్చింది. ఆ అవమానమే తనకి సరైన శిక్ష తాతగారు. రాకుమారుడు దుర్యోధనుడికి పురస్కారం రూపంలో ఓ వరాన్నిస్తున్నాను నేను. తను తన జీవిత కాలంలో నన్ను ఒక్కసారి ఏ వరాన్ని కోరుకున్నా సరే నేను తనకి తప్పకుండా ఇస్తాను. మహారాజా, నీకు అధికారం ఉన్నదాన్ని మాత్రమే మీరివ్వగలరు మహారాజా. కురుకులానికి మాత్రమే అధికారం ఉన్నదాన్ని మీరు ఇవ్వలేరు. నాకు నా పరిమితులేంటో తెలుసు తాతగారు. ఈ పురస్కారాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోవాలి దుర్యోధన. నీ నుండి నేను అదే ఆశిస్తాను కూడా. మహారాజుకి జయము. నేను కూడా మీ పురస్కారాన్ని పొందడానికి వచ్చాను మహారాజా. రాకుమారుడు దుర్యోధనుడు నేను ఇద్దరం ఈ పని కలిసే చేశాం. తను పురస్కారానికి అర్హుడైతే మరి స్పష్టంగా నాకు కూడా పురస్కారానికి అధికారం ఉంది. ఎవరు నువ్వు? నాన్నగారు, తను సూతపుత్రుడు కర్ణుడు. తను కూడా సూతుల్ని రక్షించడానికి తన శౌర్యాన్ని ప్రదర్శించాడు. తనకి అద్భుతమైన సామర్థ్యం ఉంది నాన్నగారు. అదే నిజమైతే నీవు కూడా పురస్కారానికి అర్హుడివే కర్ణ. మహారాజా, ఎవరికి యుద్ధం చేసే అధికారం లేదో తను ఇతరుల్ని ఏ విధంగా రక్షించగలుగుతాడు? రక్షించే అధికారం కేవలం క్షత్రియులకే ఉంది. సూతులకు రక్షణ పొందే అధికారమే ఉంది. అందుకని కర్ణుడికి పురస్కారం ఇచ్చే ప్రశ్నే లేదు. మరి పురస్కారం కాకపోయినా శిక్షించండి మహామంత్రి. నేను కూడా రాకుమారుడు దుర్యోధనుడిలాగే ఎలాంటి అనుమతి లేకుండానే పాంచాల సరిహద్దుని ఉల్లంఘించాను. మరి తనకే శిక్ష విధించినప్పుడు అందులో నాకు కూడా భాగం ఉంది. మరి ఆ సమయంలో నీ చేతిలో ఆయుధం ఉందా? నాకు చేతులే ఆయుధాలు. రాజసేవకులు లేదా రాకుమారులకు రాజనీతి మర్యాదలుంటాయి. ఒకవేళ ఎవరైనా సామాన్య ప్రజలు ఇంకేదైనా రాజ్యంలో ప్రవేశించినప్పుడు అప్పుడు దాన్ని చొరబాటు అంటారు. ఉల్లంఘన కాదు. పాంచాలం ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తుంది.
హస్తినాపురానికి ఇది అపరాధం కాదు. నాకు బాగా తెలుసు మహామహితాత్మ. అసలు ఈ రాజ్యసభలో నాకు బహుమానము లభించదు, అలాగే శిక్ష కూడా. నా ప్రతి ఒక్క పనిని నియమాలు, సిద్ధాంతాలనే మాయాజాలంతో కనిపించకుండా చేసేస్తారు మహామహితాత్మ. ఎందుకంటే ఒకవేళ మీరు నాకు శిక్ష లేదా బహుమానం ఇస్తే దానర్థం ఏమవుతుందంటే నాకు ఖచ్చితంగా సామర్థ్యం ఉన్నట్టు, అలాగే యుద్ధం చేసే అధికారం కూడా. ఆ రెండు నా అధికారం పరిధుల్ని నిర్ణయిస్తాయి. నేను యోధుణ్ణైపోతాను, కానీ క్షత్రియుల రాజనీతి అలాంటి భయంకరమైన తప్పు ఎప్పటికీ చెయ్యలేదు. నువ్వు మర్యాదల్ని ఉల్లంఘిస్తున్నావు కర్ణ. నన్ను క్షమించండి. మర్యాదల్ని ఎవరు ఉల్లంఘిస్తారంటే ఆ మర్యాదల్ని గౌరవించే వాళ్లే. నాకసలు మీ మర్యాదలంటే గౌరవమే లేదు మహామహితాత్మ. నిజానికి మర్యాదలకు ఆధారం సామాజిక వ్యవస్థే అవుతుంది కర్ణ. నువ్వు ఒప్పుకోవడం కాదు. అదే వ్యవస్థ ఖచ్చితంగా భంగపడుతుంది. త్వరలోనే వసంత పంచమి రోజున హస్తినాపురం సర్వ సైన్యాధ్యక్షులు ఇంకా కురువంశ శ్రేష్ఠ యోధులు ఓ సూతపుత్రుడి రథంలో నిలబడలేకపోతారు.